అంగన్వాడీలో పాలు పుట్టించిన లేకపోతే జాతీయ ఉపాధి హామీ పథకాలు ఇచ్చిన చెప్పి జాతీయ ఉపాధి హామీ పథకం ఎప్పుడు వచ్చిందండి 2006 వచ్చింది 2006 వచ్చింది జాతీయ ఉపాధి హామీ పథకం. అది నేను తీసుకొచ్చని చెప్పి ప్రచారం చేయడం చాలా దురదృష్టం. యూరియా బస్తాకి సబ్సిడీకి ఇంత ఇచ్చింది 20,000 ఎకరాలకు ఇస్తున్నామని చెప్పి మరి బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారు. యూరియా సబ్సిడీ ఎప్పుడు ఇచ్చిందండి? దాదాపు 50 ఏళ్ళకి వెళ్తున్నారు యూరియా సబ్సిడీ. డిఏపి బస్తా మీద సబ్సిడీ 50 ఏళ్ళకి వెళ్తున్నారు. హరిత విప్లవం ఎప్పుడైతే వచ్చిందో 1962లో అప్పటి నుంచి ఇస్తున్నారు యూరియా పైన డిఏపి పైన సబ్సిడీలు. ఆయనే మోసపూరితమైన మాటలు పచ్చి అబద్ధాలు మాట్లాడాలని సహించారు ప్రజలు. నేను ఛాలెంజ్ ఇస్తున్నా, ఎప్పుడు ఇచ్చిండ్రు యూరియాకి డిఏపికి సబ్సిడీలో? మోడీ గారి ప్రభుత్వం కాదు, ఆనాటి నెహ్రూ గారి ప్రభుత్వం నుండి ఇచ్చిండ్రు, లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇచ్చిండ్రు, ఇందిరాగాంధీ ఇచ్చింది, తదనంతరం వచ్చినటువంటి ప్రతి ప్రధానమంత్రి ఇచ్చాడు. ఇలా యూరియా పైన డిఏపి బస్తాల పైన సబ్సిడీ అది చాలా పెద్దగా ఇచ్చినట్టు ఇస్తే మన సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. నేను ఇలా ఛాలెంజ్ చేస్తున్నా బీజేపీ నాయకులారా, యూరియా సబ్సిడీ డిఏపి సబ్సిడీ ఎప్పుడు ఇస్తున్నారు అంటే ఏమి తినకుండా చోల పువ్వు పెట్టుడే అందరికి ఎవరు పడితే వాళ్ళకి మాట్లాడడం దుమారంగా అబద్ధాలు అడిగాడు. ఛాలెంజ్ చేసిన 200 ఇచ్చేయండి, ఆ రోజు 1000 రూపాయలు పడ్డ మంచి అబద్ధం అది. ఈ రోజు కూడా యూరియా పైన డిఏపి బస్తాల పైన సబ్సిడీస్ అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నాడు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలా మేము కాంగ్రెస్ పార్టీ 2000 పెన్షన్ 4000 ఇస్తున్నారు, 500 రూపాయలకు సిలిండర్ సబ్సిడీ అన్నారు. అది ఉద్దర పెడతారు. ఉచితాలను కూడా ఉద్దరగా పెట్టిండు కాంగ్రెస్ పార్టీ. ఉచిత పథకాలని ఉద్దర పథకాలుగా మార్చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మరి 500 రూపాయల క్వింటాల్కి ఈ రోజు మరి వరి ధాన్యానికి ఇవ్వాలి. ఇప్పుడే వరి ధాన్యం మరి పొలాల కాడికి వస్తున్నది. చూద్దాం అది ఏం చేస్తున్నది చూద్దాం. ప్రతి జిల్లాకి నవోదయ విద్యాలయం ఉండాలని చెప్పి చట్టం చెప్తాం. నేను రేపు ఎంపీ అయిన తర్వాత పట్టుబట్టి కొత్తగా 23 నవోదయ విద్యాలయాలు